వెల్కమ్ అండి. ఇంకొక లీడ్ కోడ్ ప్రాబ్లమ్ చూద్దాము. ఇది కూడా ఈజీ క్లాసిఫికేషన్. దెన్ ఇది ఒక చిన్న లిస్ట్ యాక్సెస్ మెథడ్ని లిస్ట్ లిస్ట్ విత్ ఇన్ లిస్ట్ నెస్టెడ్ లిస్ట్ అని కూడా అనొచ్చు. దాన్ని యాక్సెస్ చేయడం ఎలా అనేది తెలిస్తే చాలా సింపుల్ ప్రాబ్లం. చూడడానికి ఇది ప్రాబ్లం డెఫినేషన్ చాలా పెద్దగా ఉంటుందండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం కనుక పెద్దగా ఉంటేకైతే దాంట్లో కోడ్ వాళ్ళే ఇచ్చేస్తారు మనకి. ఇది బై డిఫాల్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. లెంత్ చూసి ప్రాబ్లం చూసి కాంప్లెక్సిటీ పెద్దది అనుకోవద్దు, అసలు మాత్రం అనుకోవద్దు. చూస్తే ఇది మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఒకసారి ఈ ప్రోగ్రామింగ్ లాజిక్ క్లిక్ అయ్యి లిస్ట్ని ఎలా యాక్సెస్ చేస్తాం మనకి లిస్ట్ ఆఫ్ లిస్ట్ చూద్దామండి. ఇట్స్ 1773 1773 కౌంట్ ఐటమ్స్ మ్యాచింగ్ ద రూల్. ఓకే, కౌంట్ ఇమ్మంటున్నారు, మ్యాచింగ్ ద రూల్ మ్యాచ్ అయితే కౌంట్ ఇవ్వాలి. ఓకే, యు ఆర్ గివెన్ అన్ array ఐటమ్స్. ఓకే, array of items, list of items in a list where each item of I is type, color and name of I. ఓకే, ఇది సింపుల్గా ఏం చెప్తానండి, ఐటమ్స్ అనే లిస్ట్ ఉంది మన దగ్గర. దాంట్లో ఐ అని ఇస్తున్నారంటే దాంట్లో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. కానీ ఒక్కొక్క లిస్ట్ ఎలా ఉందంటే టైప్, కలర్, నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చండి, ఫోన్ బ్లాక్, యాపిల్, అదొక లిస్ట్. ఓకే, లిస్ట్ విత్ ఇన్ లిస్ట్. ఐటమ్ 2 అంటే ఐటమ్ 0 చెప్పాను. ఇప్పుడు ఐటమ్ 1 అనుకోండి, సిమిలర్లీ బ్లూ, సారీ టైప్ అంటే ఫోన్, కలర్ మళ్ళీ బ్లూ అనుకోండి, నేమ్ ఇట్ సామ్సంగ్. ఓకే, ఇలా లిస్ట్ లోపల లిస్ట్ ఉన్నాయండి ఐటమ్స్. ఓకే, యు ఆర్ గివెన్ ఏ రూల్ రిప్రజెంటెడ్ బై 2 స్ట్రింగ్స్, రూల్ కీ, రూల్ వాల్యూ. ఓకే, ఇవి 2 కండిషన్స్ ఇచ్చారండి, ఎక్స్టర్నల్ కండిషన్స్ మనకి. మనం లిస్ట్ని ట్రావర్స్ చేసి యాక్సెస్ చేసి ఈ క్రైటీరియా మ్యాచ్ అయితే కౌంట్ని యాడ్ చేయాలి, కౌంట్ని ఇంక్రిమెంట్ చేసి ఫైనల్గా కౌంట్ని రిటర్న్ చేయాలి. ఏమంటున్నారండి, the ith item is said to match the rule if one of the following is true. One of the following is true. ఓకే, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇది అండ్ కండిషన్ అండి. అండ్ కండిషన్లో మనకు తెలుసు, ఆపరేటర్స్లో లాజికల్ ఆపరేటర్స్లో చూసాం మనం. అండ్ కండిషన్ అయితే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రూ అవ్వాలి, రైట్ హ్యాండ్ సైడ్ ట్రూ అయితేనే ఇట్ విల్ బి కన్సిడర్ as ట్రూ. ఓకే, ఇఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ. ఓకే, ఇది ట్రూ అయిందనుకోండి, మనం కౌంట్ అనే వేరియబుల్ని +1 చేస్తాం. ఓకే, సిమిలర్లీ నెక్స్ట్ కండిషన్ ట్రూ అయితే కౌంట్ అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇది 3 ఇఫ్ కండిషన్స్ ఇస్తాయండి మనకి. మనం ఒక లూప్ లోపల ఈ లిస్ట్ని యాక్సెస్ చేసి రైట్ ఈ కండిషన్స్ని డైరెక్ట్గా ఇచ్చేస్తే చూసారా, ఇది ఇఫ్ కండిషన్, ఇఫ్ పెట్టి కండిషన్లో పెట్టేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. కానీ క్విక్గా బిఫోర్ వి గోయింగ్ టు కోడ్, లిస్ట్ ఐటమ్ని ఎలా యాక్సెస్ చేస్తాం అనేది నేను క్విక్గా ఐడియాలో చూపిస్తాను మీకు. సేమ్ అది ఇది ఐటమ్స్ అక్కడ వచ్చిన లిస్ట్ని తీసుకున్నాను, ఇది లిస్ట్ ఆఫ్ ఎ లిస్ట్. ఓకే, టు కన్ఫర్మ్ మీకు ఇది ఎలా యాక్సెస్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ప్రింట్ ఐటమ్స్ అంటే ఏం వస్తుంది మనకి, ఏమంటారా? ఓకే, చూసారా మొత్తం లిస్ట్ ఆఫ్ లిస్ట్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు నేను దీంట్లో ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని చూడాలనుకుంటే హౌ డు యాక్సెస్ అండి, మనకి యాక్సెస్ మెథడ్ ఉంది కదా, రైట్. లిస్ట్ యాక్సెస్ అనే ఆప్షన్ చూసాం, ఐటమ్స్ ఆఫ్ 1 రైట్ అని. ఇప్పుడు సేవ్ చేస్తే రన్ చేస్తే నాకు ఫోన్, సారీ 1 అంటే ఇట్ విల్ బి ఫస్ట్ ఇండెక్స్ కాబట్టి కంప్యూటర్ సిల్వర్ ఫోన్ వస్తుంది, రైట్. ఈ ఐటమ్ అంటే కంప్యూటర్ సిల్వర్ ఫోన్. ఇప్పుడు ఐటమ్ ఆఫ్ 0 అంటే ఇట్ విల్ గివ్ మీ ఫోన్ బ్లూ పిక్సెల్. ఓకే, రైట్. ఇది ఏ టైప్ అని చూస్తే ఇప్పుడు మనం ఒకవేళ ఇది ఐటమ్స్ అనేది వి ఆల్రెడీ నో ఇట్స్ ద లిస్ట్. ప్రింట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ 0 అని అడిగి చూస్తే ఏమంటే ఇట్స్ ఎ క్లాస్ ఆఫ్ లిస్ట్. సో లిస్ట్ విత్ ఇన్ లిస్ట్. ఓకే, అది యాక్సెస్ చేయాలంటే మనం ఇప్పుడు ఐ ఆఫ్ 0 అనగానే ఇవి మొత్తం వచ్చాయి మనకి. ఇలాగే సేమ్ థింగ్ మనకి ఇండిపెండెంట్ వాల్యూస్ లిస్ట్ లోపల లిస్ట్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయాలంటే ఇంకొక ఇండెక్స్ తీసుకోవాలంటే సింపుల్. విత్ ఇన్ దిస్ 0 ఆఫ్ 0 అంటే నాకేమొస్తుందంటే ఐటమ్స్ అనే లిస్ట్లో 0th లిస్ట్లో ఉన్న 0th ఐటమ్ని రిటర్న్ చేయమని. అంటే ఇప్పుడు నాకు ఈ విధంగా వెళ్తే మనకు వచ్చేది ఏంటంటే ఇఫ్ యు సీ ఇట్ ఈస్ ఏ ఫోన్. సారీ, అది టైప్ ఆఫ్ ఉంది కాబట్టి అది స్ట్రింగ్ వచ్చేసాం మనం. అది జస్ట్ దిస్ టైప్ ఆఫ్ అవే ఫైన్ ఐ రన్. ఓకే, ఫోన్. ఓకే, ఫైన్ అండి, యాక్సెస్ చేయడం క్లియర్గా ఉందా? అదే ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపల ఇంకొక లిస్ట్ ఉంది అనుకోండి, విల్ గెట్ వన్ మోర్
రైట్? బ్రేసెస్ టు యాక్సెస్ దట్ ఎలిమెంట్. లిస్ట్ ఆఫ్ లిస్ట్ని యాక్సెస్ చేయాలంటే ఎలిమెంట్స్ని ఈ విధంగా మనం చేస్తాం. వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ కనుక చూసినట్లయితే రైట్, రూల్ కీ టైప్ రూల్ వాల్యూ ఫోన్. ఓకే, మనకి ఇక్కడ టైప్ ఎక్కడ వస్తుందండి? టైప్ అనేది ఫోన్, కంప్యూటర్, ఫోన్, ఇవి టైప్ కిందకి వస్తాయి. ఓకే, రూల్ వాల్యూ ఏమొస్తుంది? సారీ, కరెక్షన్, రూల్ కీ టైప్. ఓకే, రూల్ వాల్యూ ఫోన్ అంటున్నారు. ఓకే, ఈ ఫోన్ అనే వాల్యూ ఎక్కడ ఉందండి? ఇట్స్ ఇన్ ద ఫస్ట్, దిస్ వన్. ఓకే, 0th ఇండెక్స్లో ఉంది. సో మనం ఏం చేయాలంటే కౌంట్ అనే వేరియబుల్ని ముందర తీసుకుంటాం, బికాస్ మనకు కౌంట్ ఆఫ్ మ్యాచింగ్ ఐటమ్స్ కావాలి కాబట్టి. వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ మనకి ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇవి ఇఫ్ కండిషన్లో ఇలా తీసుకున్నాను. బిఫోర్ దట్ ఇవి ఐటెంలో ఉన్న అన్ని ఐటమ్స్ అనే లిస్ట్లో ఉన్న అన్ని ఐటమ్స్ని యాక్సెస్ చేయాలి కాబట్టి దానికి మనం లూప్ తీసుకుంటున్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఐటమ్స్. ఇక్కడ లెంత్ ఆఫ్ ఐటమ్స్ 3 వస్తుంది. సో ఈచ్ ఐటమ్లోకి మనం యాక్సెస్ చేస్తాం. దానికి రూల్ ఏమంటుందండి? ఇఫ్ రూల్ కీ, వాళ్ళు ఇచ్చిన అక్కడ సేమ్ థింగ్ కాపీ పేస్ట్ చేస్తాం. రూల్ కీ ఈజ్ ఈక్వల్ టు టైప్, రైట్, అండ్ రూల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టైప్ ఆఫ్ ఐ అంటున్నారు. టైప్ ఆఫ్ ఐ మనకి ఎలా వస్తుందండి? ఇది టైప్ ఆఫ్ ఐ రావాలంటే ఐటమ్స్ లోపల, రైట్, ఐత్ ఎలిమెంట్ లోపల 0, రైట్. ఇలా ఫోన్ ఎలా యాక్సెస్ చేస్తామంటే మనం ఐటమ్స్ ఆఫ్ 0 0. సో ఇప్పుడు ఐ ఇనిషియల్ వేసినప్పుడు 0 to 3 కదా, 0 1 2 వాల్యూ. సో ఫస్ట్ టైం ఏమవుతుంది? 0 of 0. సో రూల్ కీ టైప్ ఈజ్ ఈక్వల్ టు టైప్ మ్యాచ్ అయింది, అండ్ రూల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 0 ఫోన్, ఇవి రెండు మ్యాచ్ అయింది కాబట్టి కౌంట్ 1 వస్తుందండి ఇక్కడ. ఓకే, క్లియరా? ఇది మీకు అక్కడ మనం కోడ్లో కూడా రన్ చేసి చూపిస్తాను, సో దట్ యు ఆర్ ఏబుల్ టు ఈజీలీ అండర్స్టాండ్. Let me clear this solution. ఓకే, సో ఫస్ట్ ఏమడుగుతున్నానండి, ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ కౌంట్ ఆఫ్ మ్యాచెస్ అనే ఫంక్షన్ ఉంది. ఐటమ్స్ అనే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ చూసాము. రూల్ కీ అనే స్ట్రింగ్ ఉంది, రూల్ వాల్యూ అనే స్ట్రింగ్ ఉంది. ఓకే, మనం కౌంట్ అనే వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసుకుందాం. కౌంట్ ఈక్వల్ 0. ఓకే, ఫార్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, ఐటమ్స్లో ఉన్న ప్రతి లిస్ట్ని యాక్సెస్ చేయమని చెప్తున్నామండి, రైట్. సో దాని తర్వాత ఏం చేస్తాం, మనం వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకుందామండి. కొంచెం మాడిఫై చేయాలి, అవి ఏంటో కూడా ఐ జస్ట్ షో యూ. కొంచెం స్క్రీన్ స్పేస్ చేసుకుంటాం, రియల్ ఎస్టేట్. ఓకే, ఇఫ్ ఇది మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇలా దిస్ హౌ వి విల్ యాక్సెస్ అన్నమాట. ఇఫ్ రూల్ కీ ఈజ్ ఈక్వల్ టు టైప్ అండ్ రూల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టైప్ ఐ అంటున్నారండి. మనకి మనం ఇది ఇలా యాక్సెస్ చేసాం ఇందాక, మనం ఇలా చూసిన అక్కడ ఐడిలో చూసాం కదా, దాన్ని మనం ఐటమ్స్ అనే లిస్ట్ లోపల, రైట్, బేసిక్గా అయితే 0 of 0 అనేవాళ్ళం కదా. కానీ దిస్ విల్ కీప్ చేంజింగ్ కదా, ఐటమ్స్ మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి కదా, 3 ఐటమ్స్ ఉండొచ్చు, 4 ఐటమ్స్ ఉండొచ్చు, లిస్ట్ పెరగచ్చు. అలాంటప్పుడు మనం లూప్లో రన్ చేస్తున్నాము కాబట్టి ఐటమ్స్ ఆఫ్ ఐ ఆఫ్ 0. ఓకే, ఈ 0 అనే ప్లేస్ ఫిక్స్డ్ అండి, దానికి ఇది మారదు ఎప్పటికీ, రైట్. సో ఐ అనేది మారుతుంది కాబట్టి దాన్ని లిస్ట్ ట్రావర్స్ అవుతుంది. ఓకేనా, ఏం చేస్తామంటే ఇఫ్ కండిషన్ కోలన్ కౌంట్ ప్లస్ ఈక్వల్స్ 1, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఓకే, సిమిలర్లీ ఇఫ్ మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ ఎలా రాస్తామండి మనం? యు ఆర్ కరెక్ట్, ఎల్ ఇఫ్ వాడతామండి. ఎల్ ఇఫ్ అనేది మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నది, పైథాన్లో ఎల్ ఇఫ్ అనే క్రైటీరియా వాడతాం. ఓకే, ఎల్ ఇఫ్ రూల్ కీ ఈజ్ ఈక్వల్ టు కలర్ అండ్ రూల్ వాల్యూ ఆఫ్ కలర్. ఈ రూల్ వాల్యూ ఆఫ్ కలర్ ఆఫ్ ఐని ఎలా యాక్సెస్ చేస్తామండి మనం? ఎలా అనుకున్నాం, ఇక్కడ ఐడిలో చూపిస్తాను. ఈ కలర్ అనేది చూడండి ఏ పొజిషన్లో ఉంది, ఐటమ్స్ ఆఫ్ ఐ ఆఫ్ 1. ఓకే, సిమిలర్లీ ఇది చూడండి, నేమ్ ఎక్కడ ఉంది మనకి, పిక్సెల్, ఐఫోన్, రైట్, ఇవన్నీ 1 పొజిషన్ ఉంది. సో ఇక్కడ ఏమంటే ఐటమ్స్ ఆఫ్ ఐ, బికాస్ ఇది ఐటరబుల్, రిపీట్ అవుతుంది, ఉన్న ఐటమ్స్ అన్నింటినీ లిస్ట్లో ఉన్న అన్ని ఐటమ్స్కి వెళ్తుంది, ఆఫ్ 1, రైట్. ఫస్ట్ ఐటమ్లో మనకి కలర్ ఉంది, ఇక్కడ ఐసే కోలన్ మ్యాచ్ అయితే ఏం చేయాలండి, కౌంట్ ప్లస్ ఈక్వల్స్ 1. సిమిలర్లీ లాస్ట్ ఎల్స్ ఇఫ్ రూల్ కీ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అయితే ఇక్కడ ఉంది, రూల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ థింగ్ నేమ్ ఆఫ్ ఐ అంటే నేమ్ అనే వేరియబుల్ ఎక్కడ చూసామండి మనం, నేమ్ ఈస్ ఇన్ ద ఐత్
అండ్ ద లాస్ట్ సెకండ్ అనేది ఐ ఆఫ్ 2 అది ఫిక్స్డ్. ఓకే, ఐటమ్స్ ఆఫ్ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, రైట్. ఈ సెకండ్ ఇండెక్స్లో ఇట్స్ ఆల్వేస్ నేమ్, రైట్, సెకండ్. సో ఇప్పుడు మనం ఐ లూప్ చేస్తున్నప్పుడు ఐ ఇనిషియల్గా 0 అండి. 0 చేసినప్పుడు ఫోన్ వాల్యూ ఏంటండి టైప్. రూల్ వాల్యూ ఏమవుతుందండి, ఇట్ విల్ బికమ్ సారీ నేను తప్పు చెప్తున్నాను అనుకుంటా, లేదండి, రూల్ వాల్యూ కీ వాల్యూ మ్యాచ్ అవుతాయండి. రూల్ కీ ఈస్ టైప్, రైట్, రూల్ వాల్యూ ఈస్ ఫోన్. సో 0 ఉన్నప్పుడు ఫోన్, అలాగే 0 1 ఉన్నప్పుడు ఇట్ విల్ సే కలర్ ఆఫ్ బ్లూ, రైట్. అలాగే 0 2 ఉన్నప్పుడు ఇట్ విల్ సే పిక్సెల్. ఓకే, ఇచ్చిన క్రైటీరియా ప్రకారం ఈ క్రైటీరియా మ్యాచ్ అయితే కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం మనం. ఓకే, ఇంక్రిమెంట్ చేసి లాస్ట్కి రిటర్న్ చేస్తున్నామండి కౌంట్ని. అడిగింది అదే మనది, రైట్. చూడడానికి కాంప్లెక్స్గా ఉంటుంది, మేబీ ఇంకొకసారి రివైండ్ చేసుకుని చూడండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే. ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. లిస్ట్ ఎలా యాక్సెస్ చేస్తున్నామో ఒకసారి చూసుకుంటే మిగిలినంతా వాళ్ళ క్రైటీరియా కండిషన్స్ వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసారు ఇక్కడ పైన. సో I will go ahead and do a return. Okay, ఇక్కడ కౌంట్ రాయాలి చూసారా, count plus equals 1. Okay, fine. Lastకి we will return count back. ఇది ఫార్ లూప్ బయట కాబట్టి రిటర్న్ కౌంట్. ఓకే, ఫీలింగ్ కాన్ఫిడెంట్, ఏం లేదా ఒక్కసారి చెక్ చేస్తాను. రేంజ్ అనేది తప్పు రాశాను. రిటర్న్ కౌంట్ వాళ్ళు ఇంటిజర్ రిటర్న్ కూడా చూస్తే రిటర్న్ ఇంటిజర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో టు బి ఇంటిజర్ వాల్యూ. సో లెట్ మీ రన్ ద కోడ్. ఫీలింగ్ కాన్ఫిడెంట్. సింటాక్స్ ఓకే, ఎక్కడో కోలన్ వదిలేసి ఉంటాను, ఒకసారి చూద్దామంటే విల్ గో డీబగ్ ద ప్రోగ్రామ్. ఎస్, చూసారా ఇక్కడ కోలన్ ఇవ్వాలి. ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్కి కోలన్ మస్ట్గా ఉంటుంది కదా. సో ఫంక్షన్ డెఫినేషన్లో కూడా మనం కోలన్ ఇస్తాను. రిలీజ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. ఓకే, ఇట్ గాట్ యాక్సెప్టెడ్. టెస్ట్ కేసెస్ని కూడా ఇంక్లూడ్ చేద్దామండి. యూజ్ ఎగ్జాంపుల్ టెస్ట్ కేసెస్ అంటే దాంట్లో ఉన్న డిఫాల్ట్ బౌండరీ కండిషన్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా టెస్ట్ కేసెస్ కూడా వస్తాయి లీడ్ కోడ్లో. దాన్ని మనం ఇప్పుడు రన్ కోడ్ అంటాను టు సీ ఇఫ్ ఇట్స్ సక్సెస్ఫుల్. ఓకే, ఇది కూడా యాక్సెప్ట్ అయిందండి. ఐఎమ్ ఫీలింగ్ కాన్ఫిడెంట్. సో మన కోడ్ని సబ్మిట్ చేద్దాం. యూ విల్ సీ వాట్ ద అవుట్పుట్ ఇస్. Oh wow, nice. It got accepted and is successful. Faster than 83%, 83.6% of Python online submissions for this quantitative matching error. So on our solution, it's working really well. So I hope this is clear for you. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి మళ్ళీ వీడియోని రివైండ్ చేసి మళ్ళీ ఇంకొకసారి చూడండి. 2-3 టైమ్స్ చూస్తే బేసిక్గా ఏం లేదండి, ఇక్కడ ఐటమ్స్ని లిస్ట్ని ఎలా యాక్సెస్ చేస్తున్నాం అన్నదే మెయిన్గా. ఇక్కడ లిస్ట్ ఆఫ్ లిస్ట్ కాబట్టి 2 లెవెల్స్ ఆఫ్ లిస్ట్ ఉన్నాయి కాబట్టి మనం ఐటమ్స్ని ఐటమ్ ఆఫ్ 0 అంటే లిస్ట్లో ఫస్ట్ ఐటంలో ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, సారీ 0 అంటే ఇండెక్స్ ప్రకారం చెప్తున్నాను. సిమిలర్లీ లిస్ట్ ఇంకొక లిస్ట్ ఉందనుకోండి ఇక్కడ సేమ్ లాగే ఉంటే దాన్ని లిస్ట్ ఆఫ్ 0 అంటే 0th ఇండెక్స్లో 0th ఐటంలో 0th ఎలిమెంట్ని యాక్సెస్ చేయడం. ఇది కనుక కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే, మీరు లిస్ట్ యాక్సెస్ క్లియర్గా ఉంటే ఈ ప్రాబ్లం చాలా సింపుల్ అండి. వాళ్ళు మనకి ఇవ్వాల్సిన ఇఫ్ కండిషన్స్ వాళ్ళే ఇచ్చారు, చూసారు మీరు, సింపుల్గా అప్డేట్ చేసాము. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, కొంచెం మీరు చూస్తున్నట్టయితే స్లోగా నేను కాంప్లెక్సిటీ పెంచుకుంటూ టేకింగ్ ఇంటూ ఈజీ మీడియం ప్రాబ్లమ్స్లో స్లోగా ఎంటర్ అవుతున్నామండి. ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ సిరీస్. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరైనా యూస్ఫుల్ అవుతుందనిపిస్తే ఈ వీడియోస్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, మీరు షేర్ చేసి లైక్ చేస్తే నాకు ఇట్ విల్ మోటివేట్ మీ టు క్రియేట్ మోర్ సచ్ కంటెంట్. ఆ ఫీడ్బ్యాక్ క్వశ్చన్ వస్తే ఇట్ విల్ బి లైక్ రియలీ motivational for me. Okay, I hope this is useful. Thank you for your time. Jai Hind.